మొత్తం ఇటు సైడ్ మన బోట్ అయితే నీళ్ళ మీద ఆగింది. లాహిరి లాహిరి లాహిరిలో బావో నలుగురం పోతాం. మీరు ఏమైనా చేసుకునే అన్నా వద్దరా. ఈ వీడియోలో మనం తయారు చేయబోతున్నాం ఒక రౌండ్ బోట్. ఈ రౌండ్ బోట్ ని మనం ఐరన్ ఫ్రేమ్స్ ని ప్లాస్టిక్ షీట్స్ ని యూజ్ చేసి కాకుండా మనకి నేచర్ లో దొరికే కట్టెల్ని వెదురు బొంగులు యూజ్ చేసి అయితే తయారు చేయబోతున్నాం. అలాగే వాటర్ లోపలికి రాకుండా ఉండడానికి మనకు ఒక కోటింగ్ లాంటిది కావాలి కదా. వెదురు బొంగులను చీల్చి ఒక పరద లాంటిది తయారు చేస్తారు కదా, దాన్ని యూజ్ చేసి అయితే కోటింగ్ ఇవ్వబోతున్నాం. సో వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాం ఎలా చేస్తున్నాం ఏం కథ అని చెప్పేసి. సో వీడియో వచ్చేసి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు అడ్వెంచర్. ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సిన వెదురు బొంగులు తీసుకుని అయితే వద్దాం. చలో. సో మొత్తానికి అయితే ఎలతకట్టెలు ఉండే స్పేస్కి అయితే వచ్చేసినాం. ఇది వాగడకి ఇట్లా ఉంటుంది అనమాట, ఉత్తనే ఉంటుంది, ఎవరు వాడరు. సో ఇక్కడ వచ్చేసి మనకు లోపలికి వెళ్ళి కట్టెలు తీసుకొచ్చేటట్లేదు, మొత్తం గుబురుగా ఉంది. అలా చేయి పెట్టి వచ్చేటట్టే లేదు, అసలు మొదలు కూడా కనబడలేవు అవిటి. సో ఇది కాకుండా ఇంకా మనకు అటు సైడ్ కొన్ని ఉన్నాయి, వెనక సైడ్ కొన్ని ఉన్నాయి. వెనక సైడ్ కొద్దిగా లాంగ్ ఉన్నాయి, అటు పోతలేం. ఇటు సైడ్ వచ్చేసి దగ్గర ఉన్నాయి, ఇప్పుడు ఇటు సైడ్ వెళ్దాం. లారా ఎంత లేదన్నా మనకు ఒక 10-15 కట్టెలు కావాలి. ఇంతకుముందు మనం చూసిన దగ్గర కరెక్ట్ లేకుండా కదా, ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్లో కరెక్ట్గా ఉంది. ఇక్కడ నుంచి తీసుకొని కూడా వెళ్ళొచ్చు. చాలా కట్టెలు ఉత్తనే వేస్ట్ అయిపోతున్నాయి. సో ఎక్కువ కట్టెలు కూడా ఏం కొట్టాం, మాకు ఎంత అవసరమో అన్నీ తీసుకొని పోతాం. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి కాలువ అయితే వస్తుందన్నమాట. మీరు కాలువ చూస్తారు కదా, అదే కాలువలో ఇవన్నీ చెట్లు పోతాయి. సో చెట్లు కొట్టిరు అని చెప్పేసి బాధపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాయి ఎట్లాగో కాలువలు పోయేటి. మేము ఆ పరంగానే వీటిని అయితే ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేసుకుంటున్నాం. సో మొత్తానికి మనకు కావాల్సిన కట్టెలన్నీ తీసుకున్నాం. ఇక్కడ మొత్తం సైడ్కి చెట్లు వరకు బయట నుంచి గాలి రాక ఘోరంగా ఉడకపోతుంది. అంతేకాకుండా బొంతపురం ముళ్ళు ఉంటాయి కదా, నల్లనల్లయి, అటువంటి చెట్ల మీద ఏమో ఉన్నాయి. మొత్తం చేతుల మీద పడి అంత శీదర పెడుతుంది ఘోరంగా. కడుక్కున్నా కానీ ఇంకెక్కువ శీదర పెడుతుంది. నాకు కూడా మొత్తం బుగ్గలే కుబ్బిందిగా. నీకు ఇంత ఘోరంగా అంత స్మూతా ఘోరంగా నాకు చూడు. మరిగా నీకు ఒకటి వచ్చిందిగా 3 ఇట్లా లైన్ల లెక్క పెద్ద నల్ల సీమల లెక్క వాడుతున్నాయి, అన్ని కడుతున్నాయి, శీదర పెడుతున్నాయి, బొంత పురుగులు ఉన్నట్టున్నాయి మొత్తం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే బయటికి వెళ్ళి మనం కొట్టుకున్న కట్టెలు ఉన్నాయి కదా, ఆ కట్టెలకు సైడ్లకు చిన్న చిన్న కట్టెలు ఉన్నాయి అనమాట. సో వాటన్నిటిని జలుపుకొని మనం ఫస్ట్ ఎక్కడైతే ఇంట్రో స్టార్ట్ చేసినామో ఆ వాగు దగ్గర, ఆ బొంద దగ్గర పోయి మనం చేయాల్సిన ఐటమ్ అయితే రెడీ చేసేద్దాం. బాబు కడుపుకుంటే ఇంకెక్కువ చీదర పెడుతుంది. చలో రే చలో చలో. రండ్రా అబ్బాయిలు, అసలు ఇది ఎట్లా తయారు చేయాలో చెప్తా. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే మనకు అందులో ఉన్న ఒక పెద్ద కట్టు ఉంది కదా ఒకటి, మనకి ఎంత సర్కిల్ కావాలో అంత సర్కిల్ కింద పెట్టుకుందాం ఫస్ట్. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ వచ్చేసి ఎట్లుంటుందని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు ఒక విజన్ వచ్చింది కదా, తయారు చేసేద్దామా? సో మన ఐడియా ప్రకారం ఈ విధంగా అయితే చేస్తున్నాం అనమాట. చుట్టూ కట్టెలు వాతి అవిని ఇట్లా తీసుకొని
ఒక ఫ్రేమ్ అయితే తయారు చేయబోతున్నాం. మీకు ఇప్పుడు రాబోయే వీడియోలో కూడా అదే క్లియర్గా అనిపిస్తుంది. ఇది ఇంత హైట్ రాదు, అక్కడ ఉన్న పొక్కని కొంచెం అటు సైడ్ తీసుకొని దీన్ని ఇంకా హైట్ డౌన్ చేద్దాం. ఇట్లా ఈ హైట్ వరకు వచ్చేటట్టు మనకు అది ఎట్లా అంటే ఒక సాసర్ టైప్ రావాలన్నమాట. సాసర్ టైప్ వస్తే కింద ఉన్న భాగం వాటర్లో పోయినా సరే మిగతా పార్ట్ మనకు వాటర్ పైన తిరగడానికి యూజ్ అవుతుంది. సో మేము అనుకున్నట్టుగా ఒక గంప లాంటి షేప్ అయితే ఇచ్చినాం అనమాట. చుట్టూ కట్టెలు వాతుకొని అవిటిని కిందికి కొట్టుకుంటా ఒక రౌండ్ షేప్ అయితే ఇచ్చినాం. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి రివర్స్ షేప్, ఇక్కడ వచ్చేసి కింది పార్ట్ అనమాట. దీన్ని మొత్తం మేము సైడ్లో కడిగేసుకొని తర్వాత మళ్ళీ దాన్ని ఉల్టా వేసిన తర్వాత మనకు ఒక సాసర్ లాంటి షేప్ అయితే వస్తుంది. తర్వాత మనం దాన్ని వాటర్లోకి తీసుకెళ్ళి ఆ విధంగా అయితే దాన్ని ఫ్లోట్ చేయించచ్చు. సో ఇప్పుడు ఏదైతే అయిపోయిందో ఈ కట్టెలు మనకు సైడ్ నుంచి కొనలు ఊసిపోతున్నాయి అనమాట, అంటే అల్లకెళ్ళి బయటకు వస్తున్నాయి. సో దానికోసం మనం రాళ్ళు వాతురు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఎలత బొంగులు ఏవైతే ఉన్నాయో వీటిని చీరుకుంటూ ఈ విధంగా మనం ఇట్లా ఒక కట్టెలకెళ్ళి దింపుకుంటూ పోతే అది ఒక షేప్ అయితే వస్తుంది మనకు. సో ఇప్పుడు వచ్చేసి అన్ని రాళ్ళు అయితే వాతేసుకుందాం. సో మనం ఏదైతే కట్టెలు వాతుకున్నామో ఆ కట్టెల్ని భూమి నుంచి మొత్తం డిటాచ్ చేసిన తర్వాత ఇట్లా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక 2-3 దొడ్డు కట్టెల్ని దానికి సపోర్ట్ లాగా ఒక 3 రింగులు అయితే వేసినాం అనమాట. ఫస్ట్ రింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సెకండ్ రింగ్ వచ్చేసి కొంచెం కిందికి వస్తుంది. ఇంకొక థర్డ్ రింగ్ తీసుకుంటాం, అది వచ్చేసి మొత్తమే కింద వస్తుంది. దానివల్ల మనకు స్ట్రక్చర్ అనేది కొంచెం గట్టిగా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. దీన్ని ఆల్మోస్ట్ 10కి స్టార్ట్ చేసిన ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 3 అయితే అవుతుంది. మాకు టైం వేస్ట్ ఎక్కడైందంటే బాగా కట్టెలు తీసుకొచ్చే దగ్గర టైం అయితే బాగా పట్టింది. సో ఎలాగో ఫ్రేమ్ అయితే సెట్ అయిపోయింది కదా, ఇంత ముందుగా అందరం లంచ్ చేసి వచ్చినాం. సో ఇప్పుడు ఇవి చీరినవి ఏవి ఉన్నాయో ఈ చీరిన వాటిని ఇట్లా కట్టెలకెళ్ళి తీసుకోదాం. దానివల్ల మనకు ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఇంకా బందోబస్తు అవుతుంది అనమాట. స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు చెప్పినా కదా మనకు ఎలత కట్టెలతో తడకలు తయారు చేస్తారని చెప్పేసి అక్కడ ఉన్నాయి చూడండి. వీటిని మనం ఏం చేద్దామంటే దీన్ని మీకెళ్ళి ఒక కప్పులాగా తీసుకుందాం. సో అంతే ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను, చెప్పినట్టయితే మీకు క్లియర్గా అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కట్టెలు ఉన్నాయి కదా వీటన్నిటిని దీనికి ఇచ్చేసి దీన్ని అయితే బందోబస్తు చేద్దాం. సో మొత్తానికి వచ్చేసి మనం అనుకున్న స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మీకు ఏం చేద్దామంటే ఒక కోటింగ్ లాంటిది రావాలి కాబట్టి దానికోసం నేను చెప్పినట్టుగా ఈ తడకలను అయితే ఇప్పుడు యూజ్ చేయబోతున్నాం. దీన్ని ఇప్పి దీని మీద వరిచి చిన్న చిన్న మూలలు కొట్టి దాన్ని బందోబస్తు తయారవుతుంది. దాని తర్వాత దీని మీకు ఇంకొక కోటింగ్ వస్తుంది. సో గాయ్స్ మనమైతే చెప్ తయారు చేస్తున్నాం. దానికి దీని సాయంతో అయితే ఒక చెప్ తయారు చేద్దామని వేసుకున్నావు కానీ ఆల్రెడీ 2 ఈ చెప్పు కాదు అది ఇట్లా అనేది తెడ్డా తెడ్డు. నేను వచ్చేసి తడకల్ని చిన్న మూలలతో కొడితే సరిపోతుందని చెప్పేసి ఒక 1 ఇంచు మూలలు చాలా సన్నవి తీసుకొచ్చిన కొడుతున్నాం. కాకపోతే కొట్టిన కాడికి అవి మళ్ళీ ఉచ్చిపోతూ ఉన్నాయి. అందుకోసం ఏం చేస్తున్నామంటే ఇటువంటి అట్టముక్కలు అయిన దగ్గర ఇప్పుడు ఆ అట్టముక్కలను కడిగించిన కొద్దిగా పెట్టుకుంటూ కొడుతున్నాం. అలాగే మనకు మూల వెళ్ళిపోదు. మనం నార్మల్గా డక్కెన్స్ పెట్టి కొడతాం కదా, సేమ్ దాని టైప్ అనమాట. ఇప్పుడు ఇవే ముక్కలు కడిగేసుకుని ఇద్దాం. మనకి మనోడు తెడ్డు తయారు చేస్తున్నా, చెప్పు తయారు చేస్తున్నా, ఏమేమో తయారు చేసిండు ఆడ పడేసిండు. చూపిపోయిన ఆయన ఫెయిల్ అయింది చూపిస్తలేడు, మెల్లగా సైడ్కి వెళ్ళి మళ్ళీ తయారు చేస్తుండవు. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు రక్తాన్ని అయితే చిందించేసాం. రక్తంతో పెట్టేస్తున్న బొట్టు దీనికి. సో ఇలాంటి ఎన్ని రక్తాలు చిందించాలో ఇంకెన్ని వేయాలో ఛానల్ గ్రో చేయాలంటే వీలైతే ఈరోజు పోయి టీటీ ఇప్పించుకోవాలి. టీటీ ఇప్పించుకోకపోతే ఇట్లా అవుతురాట కదా నేను ఇంపై కూస్తే
ఇట్లా అవుతారట రీళ్ళలో షాట్లలో వచ్చింది అది. నెవర్ గివ్ అప్ అని చెప్పేసి ఉత్తగానే అన్నారు. మనోడు ఒకసారి ఫెయిల్ అయినా సరే మళ్ళీ ఇంకొకటి అయితే తయారు చేసిండు, దానికన్నా మంచిగా తయారు చేసిండు. నువ్వు చూసుకున్న వాడు మూలమే కాలు పెడతామే మన భయం అవుతుంది. నాకు ఇడికే కూర్చుంది, నాకు ఏళ్ళకెళ్ళి నీకు కాలు పెడుతుంది అంటే. అవునవును నిలబెట్టిండి వరేగో ఇంకా ఆయన చూడకుండా కూర్చున్నాం అనుకో కథమే. ఇగో తడకలు వచ్చేసి బందోబస్తు ఉంటాయో ఉండేవో మూలలు అయితే వచ్చినాం. అయినా సరే మీదికెళ్ళి ఒక టేప్ లేయర్ అయితే తీసుకుంటున్నాం. దాన్ని బట్టి మనకు కొంచెం బందోబస్తు ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ తెడ్డ అయితే తయారైంది. ఫస్ట్ టేక్లో అది కొన్ని మిస్టేక్స్ వల్ల పోయింది. దీనైతే ప్రాపర్గా చేసేసినాం. ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకే ఇదైతే సక్సెస్ఫుల్గా ఇప్పుడైతే వర్క్ అయింది. నెక్స్ట్ మన బోట్ని లోపల తీసుకెళ్ళినాక చూద్దాం. సో మొత్తానికి అయితే మనం ఎట్లా అనుకున్నామో దానికంటే మంచిగా అయింది. ఇలా చూసిన తర్వాత లుక్ వేరే ఉంది. మీకు ఎట్లా కనబడుతుంది కెమెరాలో కానీ మాకైతే చాలా క్రేజీ కనబడుతుంది. సో ఇప్పటికి కూడా మనకి ఇంకా వాటర్ ప్రూఫ్ కాలేదు. వాటర్ ప్రూఫ్ ఏనికి మన దగ్గర ఇది ఉంది కవర్. ఈ కవర్ మనకి హైదరాబాద్ అయితే తక్కువ వస్తుండే, సిరిపేరులో వచ్చే వరకల్లా ఈ చిన్నదానికి చాలా రేటు పడ్డది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మొత్తం ర్యాపింగ్ అయితే చేద్దాం. దాంతో మనకి అది ఎక్కువ ఆగే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. మా బావగారు ఇక్కడ ఏం తయారు చేసినా కానీ ఎంబడే వచ్చేస్తాడు. ఇప్పుడు కూడా వచ్చి మాకు లేని కొన్ని థాట్స్ అయితే ఇచ్చాడు. ఇది లోపడేసి మేము మొత్తాన్ని ఇడిసే పెడుతుంటుంది. కాకపోతే ఇక్కడ పైన కట్టుకుంటే కొద్దిగా అవుతుందని చెప్పేసి ఐడియా ఇచ్చాడు. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ ఉన్నాయనైతే ఐడియా ఇచ్చాడు అనమాట. మాకు ఇది తెలుసు కానీ గుర్తుకు లేదు మాకు. మెయిన్ దీని మీద ఇప్పుడు కూర్చోవచ్చు. ఇది కూర్చొని తెప్ప కొట్టుకొని పని చేస్తుంది. మేము ఒకవేళ నిలబడి ట్రావెల్ చేయాలనుకుంటే అందరం మధ్యలో నిలబడాల్సి వస్తుంది. లేకపోతే ఇదంటే ఇక్కడ కూర్చోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు. చూద్దాం లోపల వేసిన తర్వాత తెలుస్తుంది అసలు కదా ఆపుతుందా ఆపదా అని చెప్పేసి. సో మొత్తానికి అయితే ఈ విధంగా తయారు చేసినాం గాయస్. మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మీకు ఒక బీరోల్స్ లాంటివి చూపిస్తాం ఒకసారి. ఇంత బరువా అచ్చా మనోడు చెప్పు తయారు చేయరా అంటే ఘోరంగా బరువు అరసుడురా. ఇప్పుడు ముసలి గిట్ట గిట్ల 20 కిలోలు ఇస్తాడు చూడు కానీ లెక్క ఉంది. దీందా బరువైంది అర్థమైంది ఇట్లా పట్టుకొని ఇట్లా కొట్టలేము. సో మనం ఏదైతే రౌండ్ బోర్డ్ వేద్దాం అనుకున్నామో అది వచ్చేసి జస్ట్ ఈ విధంగా అయితే తయారైంది. లోపల మీరు చూసినట్టయితే ఈ విధంగా ఉంది. ఇంకా ఎక్స్ట్రాడినరీగా తయారు చేద్దుంటే కానీ అంత టైం అయితే లేదు, చీకటి అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే దీన్ని వాటర్లకు లాంచ్ చేద్దాం. తర్వాత ఇది ఆగుతుందా ఆగదా అని చూసి ఫైనల్గా ప్రజెంట్ ఇక్కడ నలుగురం ఉన్నాం. లాస్ట్కి నలుగురం కూడా ఎక్కుతాం. మన వాళ్ళు దుంకని కూడా ఎగ్జైటింగ్ ఉన్నారు. ఇది ఒకవేళ ఆగకుండా నీళ్ళలో మునిగిపోయినా నో టెన్షన్, దుంకి ఈత కొట్టుకుంటూ వస్తాం మంచిగా. దీనిలో మనకు అంత వాల్యుబుల్ అమౌంట్ ఏం లేదు, ఓన్లీ కట్టెలు పరదలే ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి మన రౌండ్ బోట్ని అయితే వాటర్లోకి లాంచ్ చేస్తున్నాం. చలో మొత్తం ఇటు సైడ్ మన బోట్ అయితే నీళ్ళ మీద ఆగింది. ఇప్పుడు వాళ్ళని ఎక్కితే ఆపాలి, అది మనకు కావాల్సింది. అయ్యో సూపర్ రాగా ఇటు సైడ్ రా డింపే తింపన్నా ఇట్లా వీడియో కొట్టి సూపర్ రా మధ్యలో పోవాలి ఇప్పుడు. సో మన బోట్ వచ్చేసి నీళ్ళలో రెడీగా ఉంది. ఫస్ట్ టైం నేను ట్రయల్ చేయబోతున్నా. నేను ఎక్కి కొద్దిగా ట్రై చేసిన తర్వాత డింపిగాడు, నవీన్, అదే విధంగా మహేష్, మేము అందరం అయితే ట్రై చేస్తాం. అది పోతూనే ఉంది. ఎక్కడా చలో మా బోటు బాగా హైట్ ఎక్కువైంది, కొద్దిగా ప్రాబ్లం చేస్తుంది. ఎక్కిండ్రా పట్టుకోరు అట్లే ఏటో చేస్తుండ్రు. ఈ సూపర్ ఉంది. కొద్దిగా అసలు నూకురా ఆయన కమ్ముకున్నట్టు అయితే ఇద కొట్టుకుంటూ రారా టక్కన గట్టరా చెట్ల గట్టి నూకురా.
చాలా సూపర్గా తయారైంది. లోపలికి ఒక్క సుక్క వాటర్ కూడా వస్తలేవు. ఇప్పుడు ఒకసారి దీంతో చెప్పుతో ట్రై చేసి అడిగి కిడికి పోయేస్తా. వస్తా మళ్ళా. ఈ బోట్ ఎప్పుడు ట్రై చేయలే, కొద్దిగా వెరైటీ ఉంది. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? సూపర్ గిట్ ఎప్పనే చెడపరుందా దివ్యాంగ్ లేవనే లేవు. అది పట్టుకోరా గుంజుకోరా. గిట్ల పోగా మంచిగా పోతుంది అల్లగా. దీని మోటార్ ఫిడ్ అయితే ఇంకా సూపర్. నేను ఒక్కని పోయినా సూపర్ అనిపించింది. కొంచెం వెరైటీ ఫీలింగ్ ఉంది. అంటే మనం నార్మల్ స్టేట్ బోర్డు వాడిన దానికి, తెప్పలు వాడిన దానికి, వాటి అన్నిటికంటే కొంచెం క్రేజీగా ఉంది. అంటే ఒక సైడ్ ఆపరేట్ చేస్తే ఒక సైడ్ పోతుంది, ఎటు సైడ్ పడిపోతుందో అని భయం అవుతుంది, కానీ ఎటు పడతలేదు. అందాక తీసుకుపోయి ఆగుతుంది. మన చేతుల్లో ఉంది కంట్రోలింగ్ కూడా. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డింపి అని కూడా తొలకపోతున్నా. ఇప్పుడు ఇద్దరం పోయేస్తాం ఒకసారి. ఇట్లా క్రేజీగా ఫీల్ అయితే చూద్దాం. వెళ్దాం. లాహిరిలో బావో అసలు ఉన్నది. ఇద్దరం ఉంటే బ్యాలెన్సింగ్ అవుతుంది కాబట్టి మంచిగా పోతుంది. అంగేసుకుని వస్తాయి. అరే మీది పోతున్నావు కిందికి వస్తున్నావుగా. మేము ఇట్లా తిరుగుతా ఉంటే వెనక సన్ పోతుంది. సూపర్ అనిపిస్తుంది. లొకేషన్ భలే ఉంది. అరే ఎట్లుందిరా డింపి, ఎట్లా అనిపిస్తుంది? ఇది వెరైటీ ఉన్నది. ఎందుకంటే చాలా రకాలు ఎక్కినాం, చాలా రకాలు ఉంటాయి కదా ఇట్లా ప్లెయిన్ గా. ఇది ఇట్లుండేసరికి ఏదో వెరైటీగా అనిపిస్తుంది. ఇలా మీది కిందికి అయితే ఎట్లా అనిపిస్తుంది? నేనే ఊపుతున్నా. ఎంత మీది పోతున్నావు అంత కిందికి పోతున్నావుగా. నువ్వు బరువున్నావు కదా, అందుకే నువ్వు లేపగలుగుతున్నావు. ఇంకా మీ వెనక పడ్డదనుకోటు. పార్కులలో ఆడి ఉంటాయి కదా ఇట్లా లేచేది దిగేది ఇద్దరు కూర్చుంటారు. బ్యాలెన్సింగ్ లాంటిది సేమ్ దాని లెక్క ఉంది. నలుగురు కూర్చుంటే నలుగురు ఆడుకోవచ్చు, మర్చిపోదిక్కు. ఇప్పుడు లాస్ట్కి అది కూడా ట్రై చేస్తాను నలుగురు మొత్తం. డింపి గారు భలే ఆపరేట్ చేస్తుంది దీన్ని. కమాన్. కొట్టబుద్ధి అయితే. అరే నువ్వు పడ్డావనుకో ఇద్దరం పడతాం. నువ్వు అదికే ఉండాలి. ఇడికి వచ్చినావు అంటే కథమేగా. నువ్వు అనకపోతేనే అట్లుంది. నువ్వు అంటే ఎట్లుంటావు? నువ్వేమనకే నువ్వు ఆడికెళ్ళి కదలే గంతే. ఆడికెళ్ళి కదిలినావు అంటే కథమే. సో మేము వచ్చేసి ఇప్పుడు దగ్గర ఒక 10 minutes 15 minutes అయితే ఎంజాయ్ చేసినాం. ఇంకా స్తంభం కాడ ఉండే మేము అది మెల్లగా వాటర్లో వచ్చుకుంటూ ఇటు సైడ్ అయితే వచ్చింది. అరే నువ్వు అడిగి అట్లనే కొడతా ఉండు, నేను ఇట్లా ఊపుతా ఉంటా. అదే పోతుంది, స్ట్రేట్ పోతుంది. కమాన్. దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలో కూడా మాకు అర్థమైంది. నార్మల్గా ఒక్కరుండి చెప్పును కొట్టినట్టయితే ఆన్ని రౌండ్ తిరుగుతుంది. ఇద్దరం ఉన్నట్టయితే వాడు అటు సైడ్ కొట్టానే ఇట్లా ఊపితే స్ట్రేట్ పోతుంది. పోతుంది, స్పీడ్ పోతుంది. మరి ఇంకా స్పీడ్ పోతాం కొట్టు. బ్రో ఎవరో సబ్స్క్రైబర్ చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తున్నావు కదా, హ్యాపీ అయినా కావచ్చు. సో ప్రజెంట్ మా దగ్గర ఉన్న బేసిక్ రిసోర్సెస్ తోటి అయితే తయారు చేసినాం. చాలా కష్టపడ్డాం దీనికి కూడా. ఇంకా రేపు రాబోయే రోజుల్లో నాకు ఇంకా మంచి ఐడియా ఉంది, కానీ మన దగ్గర అన్ని టూల్స్ అవి లేవన్నమాట. అవన్నీ సమకూర్చుకున్న తర్వాత ఇంకా మంచిగా తయారు చేస్తాం. దీన్ని ఇంకా మంచి తయారు చేసి దీనికి ఒక మోటార్ లాంటిది పెట్టి ఈ తెప్పనే మొత్తం రౌండ్ వేసడా లేకపోతే అటు సైడ్ తీసుకోవడం అవన్నీ ప్లాన్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఒడ్డుకైతే వెళ్తున్నాం. నవీన్ డింపి అని ఒకసారి లోపలికి పంపిస్తా, వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారో చూడరు. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి పొద్దుగాల నుంచి కష్టపడడానికి సంతృప్తిగా ఉన్నాం. మేము అనుకున్నట్టుగా కాకపోయినా కానీ దీని అయితే వాటర్ ఫ్లైన్ ఫ్లోట్ చేయించినాం. చలో నేను ఒక మాట చెప్పిన స్టార్టింగ్లో, ఏ ప్లాస్టిక్ వాడకుండా ఏం వాడకుండా చేస్తున్నామని చెప్పినా, కాకపోతే కవర్ను వాడేంతవరకు సక్సెస్ కాలేదు. కవర్ వాడాల్సి వచ్చింది. ఇది ఒక్క విషయంలో నేను కాంప్రమైజ్ అయినా. సో ఇప్పుడు నేను కిందికి దిగి నవీన్ అయితే ఎక్కిస్తాను. నవీన్ ఇప్పుడు ఎంజాయ్ చేసి వస్తా. అరే ముంచుకొని తీసుకున్నారా? ఈత వస్తా నాకు ముంచిన ఏం కాదు. ఈది వస్తుంది కానీ ఒకవేళ రివర్స్ పడి మీరు దాని కింద అయిపోయారు అనుకో, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. మనం
వంగుతున్నాడు వంగనియదు కవర్ ఏరి అటు నూకుతా ప్రాపర్ కూర్చోడా వంగుతుంది. ఫస్ట్ చెప్తున్నా అక్కడ ముంగట రాళ్ళు ఉంటాయి జాగ్రత్త. నువ్వే మొత్తం ఆపరేటింగ్ చేసేది. అవునా నా చేతులు ఏమంటే నాకు ఆగలేదు. పోయిర్రిగా నవీన్ కొంచెం భయంలో పడ్డట్టున్నాడు. చూద్దాం ఎట్లా ఆపరేట్ చేసుకొని వస్తారు. ఇలాంటి బోట్లో 2-3 తయారు చేసుకుంటాం, బిజినెస్ పెడతాం. 1 minute 10 రూపాయలు. ఇదైతే ఎక్సలెంట్ సూపర్ ఉంది. ఇప్పటిదాకా నవీనతో పోయినా, మళ్ళా తర్వాత ఈ నవీనతో కూడా పోయినా. సో చాలా సూపర్ ఉంది. ఘోరంగా చేస్తాం సూపర్. ఇప్పుడు నలుగురం పోతాం. మనోడు వెరైటీగా వచ్చి బోట్ ఎక్కంటే ఒక 2 లీటర్ బాటిల్ పట్టుకొని వస్తాడు. ఒకవేళ మునిగిపోతే ఆగచ్చు అని చెప్పేసి అది ఆపుతుందా నిన్ను? గదేదో సినిమాలో కింద లోటా పట్టుకొని పోతాడు. గట్లుంది పరిస్థితి. ఇది సరిపోతుందా అన్నట్టు. ఎక్కాలా? ఎక్కువ నేను పట్టుకున్నా. ఎక్కుతున్నా. నువ్వు అటు సైడ్ ఉండి ఇటు వచ్చినా ఇటే పడుతుంది. దింపే అది వెనుక రాళ్ళు ఉంటాయిరా. సాధించండి సగం. ఆగింది ఆగింది ఆగింది. నువ్వు అటు సైడ్ కూర్చో మీరికి. కొన కూర్చో. నో కాంప్రమైజ్. కూర్చో కొనకి. ఇటు సైడ్ నువ్వు ముంగడికి వచ్చినా అంటే పడతాం ఇక. పానం సరిపోతుంది. నాకు అప్ప చెప్పారు అనుకుంటున్నాడు. 4 members ఎక్కినాం. ఫుల్ బ్యాలెన్స్ అవుతుంది మంచిగా. చెరువు అంతా ఒక రౌండ్ వేసి వస్తాం. ఏమైనా చేపలు ఉంటే నెక్స్ట్ అదే ప్లాన్. ఏమన్నా అంటే నాది కూరుకొస్తుండే, ఏమన్నా అంటే నాది కూరుకొస్తుండే. ఆడికెళ్ళి కదలకి ఏమైనా వీటికి సపోర్ట్ కాలు పెట్టుకో. అది దానికి రుచిపోగల. నీ డబ్బేది 2 లీటర్ల బాడీలు ఇళ్ళకెళ్ళి దుంకరా. ఇళ్ళకెళ్ళి ఇళ్ళ దుంకి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ ఒక్కరు దుంకిండు అనుకో మిగిలిన ముగ్గురు కింద వాడతారు. ఓ పాట పాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె పెట్టి చూడు. భయం అవుతుందా? అయితే ఇప్పుడు భయం కానీ చాలు. ఇగో రాళ్ళు ఉన్నాయంట. సో నేనంటే ఇలాంటివి చాలా చూసిన. దింపే కూడా చాలా చూసిండు కావచ్చు. వీళ్ళు ఫస్ట్ టైం వస్తారు వీళ్ళిద్దరు. మనం తయారు చేసుకున్న దాని మీద వాటర్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఎట్లా అనిపిస్తుంది? మొత్తం మర్చిపోయినా అయితే. బోర్డు యాక్సిడెంట్ అయ్యేటట్టుందా? మళ్ళీ మునిగిపోతాం. అమ్మాయికి లేదు ఇట్లా ఫీల్ అవుదామంటే. అమ్మాయికి లేదు ఇట్లా ఫీల్ అవుదామంటే. ఘోరంగా ఏం చేస్తాం. మస్తు ఫీల్ ఉంది. ఇంతగానం కష్టపడదానికి వర్త్ దగ్గర తీసుకోవాలి. దాన్ని పట్టుకొని చూస్తావా? నువ్వు దిగినా అందరం పడతాం. వర్త్ ఏమంటాం. నీకు పర్ఫెక్ట్ అవుతుంది అయితే. నేనైతే బయటకు వస్తా. ఎవరి సంగతి నాకు తెలియదు. వేరేటలు పోయినా సరే నేను వస్తా. బెండిగా బెండైనా అలా వేటే అంటే వేటెత్త ఇట్లా. బాయ్ పోని బాయ్ మధ్యలో పోదాం. పోని వద్దు బాయ్. బాయ్ చలో తినిపిస్తా డింపే. అరే కట్లీస్ తినిపిస్తాం పోన్రా. నేను బిర్యానీ తినిపిస్తా లోపలికి పోయి. నేను మండి తినిపిస్తా అక్కడ పోయి నొడ్డుకొని. మీరు ఏమైనా చేసుకునే వద్దు అన్నా వద్దరా అన్నా వద్దరా ఒకసారి చెప్పు. మీరు ఏమైనా చేసుకుని దుంకుతున్నాడే. ఏమనిపిస్తుంది బ్రో? నాకు ఈ నిజాడ దగ్గర ఎట్లా పోవాలనిపిస్తుంది ఫస్ట్. ఈత వచ్చు కానీ అంత దూరం ఎట్లా పోతారా? నాకు ఆ నుంచి కాడ స్విమ్మింగ్. ఇదొక దూరమా? స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టాలి. ట్యూబ్ ఉంటే పక్క పెట్టండి.
మీరు ఏమైనా చేసుకోరు, నాకు సంబంధం లేదని అడుగుతున్నాడు. అంతే, నేను ఏడ దుంకినా పోతా, ఏడ దుంకినా పోతా. తిప్పు ఇంకా తిప్పు. అన్న వద్దానా వద్దనా నీకుంది నాకు లైఫ్ జాకెట్ ఇచ్చి నువ్వు ఎంత ఆడమన్నా ఆడని. ఇంకేంది నీ లైఫ్ జాకెట్ తెచ్చుకున్నావు ఆడేసినావు. డబ్బా తీసుకుందాం అని వ్యవహారం ఆయన మునిగిపోతాను. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా వచ్చింది. రౌండ్ బోర్డ్ చేద్దామని చెప్పేసి మేము స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అయితే సక్సెస్ఫుల్ అయితే అయింది. వాటర్ లోపలికి ఇప్పటికి కూడా ఒక సుక్కొత్తలేదు. ఈ లోపల ఉన్న పదన కూడా ఈ స్టెప్ అయితే ఏదో ఉందో దీనివల్ల వచ్చింది. మనలో చెడ భయపడుతున్నారు. లాస్ట్ కొద్ది దీన్ని పడేస్తాను నేను. ఇక వద్దు, మీ భయం పోవాలి, భయం పోతేనే. సో మీకు వచ్చేసి ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయరు. సో ఇది వచ్చేసి శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఇంకా క్రేజీ వీడియోలు అయితే తీయడానికి ట్రై చేద్దాం. మీకు కూడా ఎటువంటి ఇంకా క్రేజీ థాట్స్ ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ చేయరు, తప్పకుండా చేసి మీ ముందుకైతే తీసుకొస్తాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మా దగ్గర రిసోర్సెస్ లేక దీన్ని ఇంకా ఎక్కువ ఎక్స్ట్రాడనరీగా తయారు చేయలే, కానీ దీన్ని ఇంకా ఎక్స్ట్రాడనరీగా తయారు చేసే థాట్స్ నా దగ్గర ఉన్నాయి. దాన్ని నేను ఫ్యూచర్లో చేసి ఇంప్లిమెంట్ అయితే చేస్తాం. ఒకవేళ ఈ వీడియో పైన ఎక్కువద్దు, జస్ట్ 5K లైక్స్ కనుక వచ్చినట్టయితే ఇదే నలుగురం దీనిపైన ఓవర్ నైట్ స్పెండ్ చేస్తాం. నైట్ మొత్తం ఇలానే ఉండాలి. దీనికి కొద్దిగా అమెండ్మెంట్ చేద్దాం. చుట్టూ ఉంది చూడు, ఒక ఫీట్ అంతా కుసోస్టట్ చేసడా, లేకపోతే ఇంకా వేరే సైడ్ ఇంకేమైనా కట్టడా, ఇంకా దీన్ని వేరే రకంగా మాడిఫై చేసి చేద్దాం. గిట్టుండదు, ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఇష్టం ఇంకోటి తయారు చేసుకున్నాం అనుకో, 2 సైడ్లు ఇద్దరు కొడితే ఈజీగా మూవ్ కావచ్చు బయటికి. దీని ఇట్లా మధ్యలో తీసుకొచ్చి ఒక దగ్గర లంగర్ వేసేసి దీంట్లో స్పెండ్ చేస్తే ఉంటుంది మజా వేరే. ఓకే, పోదా మా గడ్డకి ఓటింగ్ ఎవరో పోదామంటారు, షేల్ అవుతారు. అప్పుడు ఎత్తలేరు, ఇది ఊపితేనేమో భయపడతారు, ఒడ్డు పోదామంటేమో అప్పుడు ఎత్తలేరు. ఊపిరి 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 నిజంగానే గంతలో పడిపోయిందా? అబ్బా ఏమో కూర్చుందిరా వెనక మూలనే ఉంది. ఇగో ఇళ్ళకి వచ్చిన తర్వాత మాకు టైం ఏర్పడతలే, కానీ దగ్గర ఒక 1/2 అవర్ 40 మినిట్స్ దాకా ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు మెల్లగా ఒడ్డుకి అయితే పోతున్నాం. తాయిలో లెక్క ఊగుతావే, బయటికి పోతున్నా నేను. నువ్వు పోతే నేను వెనక పడతా, మీరు మంచిగానే పోతారా? అయిపోయింది చెక్కేస్తుంది. అయ్యో భయపడుతాడు. పైన నీళ్ళు పోసుకున్నాడు. మేము దీన్ని అమెండ్మెంట్ చేసి ఓవర్ నైట్ చేద్దాం అనుకున్నా, కానీ మా వాళ్ళు ఇప్పుడే ఖరాబ్ చేసినట్టు. లోపల మొత్తం వాటర్. ఇగో బాయ్ టేక్ కేర్ బాయ్. జరగదా? సో మస్తు అయిపోయింది గైస్, చాలా ఎంజాయ్ చేసినాం. మా టీంలో వచ్చేసి ఇది ఫస్ట్ ఎవర్ ఎక్స్పెరిమెంట్ అనమాట. అంటే ఈరోజు అవుట్డోర్కి వచ్చి ఈరోజే ఫస్ట్ టైం అయితే ప్లాన్ చేసినాం. అందరు చాలా బాగా కలిసిపోయారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చలో అదే నవీన్ బ్రో పోల్ డాన్స్ చేస్తుండే, ఒక పోల్ ఒకటే తక్కువ. ఆవిడ కొన్ని జాగాలు మూలలు ఉన్నాయి, కొచ్చుకుంటాయి. ఇక అంతా అయిపోయిన తర్వాత మూలలు కొచ్చుకుంటాయి దారి. సో ఫైనల్గా ఇది గాయ్స్ ఈరోజు వీడియో. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం. మీకు చూసిన వాళ్ళు మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మేము అనుకున్న దాంట్లో జస్ట్ 60% మాత్రమే దాన్ని చేయగలిగినాం అనమాట. మేము అనుకున్నట్టు ఇంకా 100% దాన్ని చేసి ఉంటే మీరు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. మీరు 5K లైక్స్ కంప్లీట్ చేస్తే ఓవర్ నైట్ చేసినప్పుడు మాత్రం దాన్ని ఎంతో కొంత అమెండ్మెంట్ చేసి మాకు అలా ప్రాపర్గా కూర్చోవచ్చేటట్టు దాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే వాటర్లోకి తీసుకెళ్తాం. సో ఫైనల్గా చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే, మేము ఎంతో కొంత కష్టపడ్డట్టుగా మీకు అనిపించినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. సో ఫైనల్గా టేక్ కేర్, బాయ్.